ఆ రోజులు మళ్లీ రావాలి. భద్రకాళి ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేందర్ శర్మ సంగీత సాహిత్యం వృద్ధి చెందాలి. ఆకట్టుకున్న వెంకట సింహాచలం అన్నమయ్య హరికథ. పలు రాష్ట్రాల నుండి వందలాది మంది నృత్య కళాకారులు రాక వైభవంగా అన్నమయ్య జయంతి ఉత్సవాలు. ఆ రోజులు మళ్లీ రావాలని, పాతకాలపు నాటి కళలు పూర్వ రూపం దాల్చాలని వరంగల్ భద్రకాళి దేవస్థానం ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేందర్ శర్మ అన్నారు. హనుమకొండలోని అంబేద్కర్ భవన్ లో అన్నమయ్య సాహితీ కళా వికాస పరిషత్ వ్యవస్థాపకులు అభిషేక్ ఆధ్వర్యంలో శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. ఉత్సవాలకు పలు రాష్ట్రాల నుండి వందనాలు మంది నృత్య కళాకారులు హాజరై అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చారు. ముప్పువరపు వెంకట సింహాచలం శాస్త్రి అన్నమయ్య హరికథ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయగా నిర్వాహకులు అభిషేక్ సాహిత్యం ఆకట్టుకుంది. నృత్య కళాకారురాలు డాక్టర్ ఏకవీర సిరి ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నాట్య బృందం చేసిన అదివో అల్లదివో సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ప్రేక్షకులను అలరించింది. ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన భద్రకాళి ఆలయ ప్రధాన అర్చకులు ఉపేందర్ శర్మ మాట్లాడుతూ చదువుతో పాటు ఈ తరం పిల్లలకు సంగీతం, సాహిత్యం, ఇతర కళలపై ఆసక్తి పెంచాలని, ఆ బాధ్యత పేరెంట్స్ చక్కగా నిర్వర్తించాలని సూచించారు. సంగీతం, సాహిత్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని, భవిష్యత్తులో ఈ రంగం మరింత అభివృద్ధి చెందాలని కోరారు. అలాగే మాజీ ప్రధాని నరసింహారావు కళలను ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించిన నిర్వాహకులకు మనం ఎంతో రుణపడి ఉన్నామని, వారిని ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరిది అన్నారు. వెంకట సింహాచలం శాస్త్రి మళ్లీ వరంగల్ కు వచ్చి ప్రజలను అలరింపచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంగీత విద్యాంసులు తిరుపతయ్య, లక్ష్మణచారి, శంకర్ ఆదిత్య, కృష్ణవేణి, పద్మజ, రాజు, భాస్కర్, స్వప్న, షణ్ముఖ, నాట్య గురువులు డాక్టర్ ఏకవీర, సంధ్య, పవన్, ముత్యాల పరమేశ్వర్, రుద్రవేణు, శ్రావణి, గంప శైలజ, అరుణ, రాజ్ కుమార్, వందలాది మంది కళాకారులు పాల్గొన్నారు. రెండవ నాటకం బ్రహ్మ ఒకటే
ఆ గ్రామంలో విశేషం ఏమిటంటే ఒకవైపు చెన్నకేశ్వర స్వామి వెలుగొందుతూ ఉంటారు, ఒకవైపు సిద్ధేశ్వర స్వామి ప్రకాశిస్తూ ఉంటారు. అంటే శివకేశవులు ఎదురెదురుగా ఉన్నటువంటి ప్రాంతం తాళపాక. ఆ పండితులు ఉన్నారు. అంతకుముందు అతనికి పొట్టకొస్తే అక్షరం నిరక్షర కృషి. ఊళ్ళో అందరూ ఎగతాళి చేస్తూ గట్టిగా చెప్పండి కొట్టండి. మెడిసిన్ ఎందుకు అంటే సబ్సిడీ కోర్సు పక్కన వెళ్ళిపోతున్నాయి. చదువుతో పాటు కొంచెం సంగీతం, చిత్రలేఖనం, ఏవో ఒక మైనార్స్ అనేది ఉండేది. ఇప్పుడు అవన్నీ పక్కకు వెళ్ళిపోతున్నాయి. కేవలం ఇది మాత్రమే. వెనకడ సంగీతం నేర్చుకునే వాళ్ళు అయ్యే సాధన నెలల్లో కూడా మా పురాణం పురుషోత్తమ శాస్త్రి గారు మా గురువు గారు చెప్పేవారు. ఏం చెప్పారంటే ఎస్టీ సుబ్రహ్మణ్యం గారు సెక్రటరీ గారు ఆయన భారతీయ సంగీతం నేర్చుకుంటే ఎక్కడ ఇబ్బంది వస్తుందని పక్కగా సంగీతం కానీ పాఠం కానీ మళ్ళీ వీళ్ళకి ఇబ్బంది కావద్దు పక్కకే టేబుల్ వస్తూ కూర్చునేవాట. అట్లా ఆ రోజులన్నీ మళ్ళీ పునరావృతం కావాలి. శాస్త్రీయ సంగీతం అనేది ప్రతి ఇంట ఉండాలి. అట్లా టీవీ నరసింహారావు గారు కూడా ఒక మాట చెప్పారు. పోతా పరిస్థితి తెచ్చి ఉండదు. మా అమ్మ నాకు 6వ ఏట నన్ను 5వ ఏట ఊళ్ళో తీసుకొని శ్రీకైవల్య పదంలో మొదలుపెట్టింది. నాకు 8వ ఏట వచ్చేసరికి 600 శ్లోకాలు వచ్చాయి. అంటే నా తల్లి 8,000 శ్లోకాలు వచ్చాయి. కాబట్టి పోతా భాగవతాన్ని తెలుగు భాషలో తెలుగులో మళ్ళీ వజ్రకావ్యం శ్లోకము వజ్రకాక అర్థాన్ని అంతా ప్రింట్ చేసి ఇవన్నీ మన తల్లిలోకి ఇవ్వాలి. ఇస్తే మా పిల్లలు బయటికి ఒక్కరి పెడతారు. ఒక్క తల్లి ఇంట్లో ఉండేది అనుకుంటారు, కానీ ఆ తల్లి 10 మంది యువలో జాయిన్ చేస్తారు. అట్లా సంగీతం అనేది, సాహిత్యం అనేది బాగా వృద్ధి చెందాలి. ఇట్లాంటి ఉత్సవాలు బాగా జరగాలి. వారికి మనం బాగా ప్రోత్సాహం ఇవ్వాలి. కాబట్టి ఈ సందర్భంగా మళ్ళీ ఒకసారి ఒక త్యాగయ్య ఆరాధనలో సింహాద్రి శాస్త్రి గారి దర్శనమైంది. వారి అన్నమయ్య ఆరాధనలో మళ్ళీ ఒకసారి దర్శనమైంది. వారి దర్శనమే మనకు మహాపుణ్యం. వారి శాస్త్ర మాతృగాన్ని మనం సందేశాం. ఇట్లా అప్పుడప్పుడు సింహాద్రి శాస్త్రి గారు వరదలు ఇస్తూ మనలో విధానంలో ఉన్న శక్తులను జాగ్రత్త చేయాలి. మనల్ని అందరినీ ఒక సన్నార్థులను నడుపుతూ చేయాలి.